ఇది ఒక ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. సో ఈ టూరిజంను ప్రమోట్ చేసే దానిలో భాగంగా నాగాల్యాండ్ సంబంధించి కల్చరల్ టీమ్స్, నాగాలాండ్ టీము, నాగాలాండ్ టీమ్ అడ్వైజర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అయినా, నాగాలాండ్ అయినా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్కెటింగ్ చేసుకోవడం, కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, యూనిటీ ఇన్ డైవర్సిటీగా మొత్తం టోటల్గా కలిసిపోవాలి. ఇవాళ వన్ అనేది చేరడం కోసం, టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎట్లా వస్తూ ఉన్నారు. మనం కూడా రేపే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా రేపే దుబాయ్ అండ్ యుఎస్ కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరు కూడా వెళ్ళి అమెరికాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ టూరిజం ప్రోగ్రాంలో భాగంగా ఇలా పార్టిసిపేట్ కూడా జరుగుతూ ఉంది. అంటే తెలంగాణలో ఈ రోజున పెద్ద ఎత్తున రకరకాల ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడమే కాకుండా తెలంగాణలో ఉన్న టూరిజం ప్రాంతాల్లో గడిచిన దశాబ్దాల నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి టూరిజంను మినిమం ఫెసిలిటీస్ లేవు చాలా చోట్ల. ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, అట్లాగే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. సో వాటిలో ప్రపంచంలో ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్నా ఏం లేనట్టు కనపడుతుంది. సో వాటి ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే బోటింగ్ కావచ్చు, అట్లాగే బోటింగ్తో పాటుగా స్కైవేస్ కావచ్చు, అండ్ ఆల్సో రోప్ వేస్ కావచ్చు. అండ్ ఎక్కడ ఎవరికి వెళ్ళినా కూడా అంటే ఫెసిలిటీస్ లేవు కాబట్టి టెంపరీగా అంటే లైక్ మొబైల్ కాటేజెస్, గ్లాస్ కాటేజెస్ మరి ఇవన్నీ రకరకాల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీకు వచ్చేటువంటి ఒక 6 మాసాల్లో వాతావరణం కొట్టుచడం మారేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా మార్కెటింగ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఒకటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా. రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్రాపర్టీస్ డెడ్ క్యాపిటల్గా మిగిలిపోయినాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వర్త్ రెవెన్యూస్ లేవు, నిరర్థంగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని అమ్మే కార్యక్రమం కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడం, టూరిజం డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటుగా ప్రజలకు కూడా అంటే ఒక నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు జరుగుతాయి. స్విచ్ ఇండియా ఈ రోజున నాగాలాండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి తెలంగాణ తరఫున ఈ భారతదేశమే గర్వించేటువంటి ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు దాన్ని. హార్న్బిల్ ఫెస్టివల్ అని నాగాలాండ్లో జరుగుతుంది డిసెంబర్ 1 నుండి 10th వరకు. సో లక్షల మంది అక్కడికి వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ ఫెస్టివల్ లాగా, మ్యూజిక్ ఫెస్టివల్ లాగా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయడానికి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అందమైనటువంటి సౌదాగారం ఏంటంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి సో స్విచ్ ఇండియా ఇటువంటి వాటిలలో ఇనిషియేటివ్ చాలా తీసుకొని ఇంతకుముందు కూడా చేసింది. ఇప్పుడు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను స్పాన్సర్ చేస్తూ హానరబుల్ ద మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ నాగాలాండ్ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ద చైర్మన్ ముగ్గురిని కూడా హైదరాబాద్ పిలిచి నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఫెస్టివల్ను అరేంజ్ చేయడం జరిగింది. to perform. So I'm taking my band అక్టోబర్లోను వెళ్ళి అక్కడ రెగే, బ్లూస్, సమ్ తెలుగు మ్యూజిక్ హార్న్బిల్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను December 1st to December 10th. The festival's name is Hornbill. It's in Nagaland. ఇది December 1st నుంచి December 10th దాకా రన్ అవుతుంది ఫెస్టివల్. There are about 200 bands from all over the world that are going to be there and I'm going to be there with my band.